హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈ రోజు మనం చాలా మంది కూడా నన్ను అడుగుతూ ఉంటారు, రోజుకు ఎన్నిసార్లు రతిలో కలవడం మంచిది, లేదా ఎన్నిసార్లు చేయడం మంచిది, ఎక్కువ సార్లు చేస్తే ఏమైనా సమస్యలు వస్తాయా, లేదా అసలుకే తక్కువగా చేస్తే ఎప్పుడో ఒకసారి చేయడం వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా, అసలు దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అని ఈ రోజు మనం తెలుసుకుందామండి. చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే, రతిలో పార్టిసిపేట్ చేయడం వల్ల ఎన్నో రకాలైనటువంటి లాభాలు శరీరానికి అందడం జరుగుతుంది. వాటి గురించి తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. సో రతి ఇంత గొప్పదా, లేదా రతి చేయడం వల్ల ఇన్ని ప్రయోజనాలు మనం పొంది ఇంత ఆరోగ్యంగా ఉంటున్నామా, రతి చేయకపోవడం వల్ల ఎన్ని రకాల వ్యాధులు మనకు వస్తాయా అని మీరు తెలుసుకుంటే కనుక రోజు అదే పనిగా మీరు రతికి ఉపక్రమిస్తారు. అది కూడా కరెక్ట్ కాదు. ఒక నియమ నిబంధనలతో కూడి, అదేవిధంగా ఒక సిస్టమేటిక్ టైంలో, అదేవిధంగా ఒక ఇష్టపూర్వకమైనటువంటి రతి వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి. సో దీని ద్వారా ఏం జరుగుతుందో మనం తెలుసుకుందాం. తద్వారా మీరు ఎలా పాల్గొంటే మంచిది, పాల్గొనకపోతే మంచిదా అనేది మీరు డిసైడ్ అవ్వండి. సో ఎక్కువగా రతి అంటే ఇది నేనేదో ఊహించి చెప్పింది కాదండి, శాస్త్రీయంగా రుజువు అయింది కూడా, అండ్ మీకు కూడా కొంతవరకు తెలిసిందే కూడా. సో రతిలో అధికంగా పాల్గొనడం వల్ల, లేదా రతిలో పార్టిసిపేట్ చేయడం వల్ల ముఖ్యంగా ఏమవుతుంది అని అంటే, హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవ్వడం వల్ల గుండెకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది, గుండె హార్ట్ బీట్ అనేది పెరుగుతుంది. దానివల్ల గుండె చుట్టూ ఉన్న కండరాలలో బలం చేకూరుతుంది, గుండె ఆరోగ్యవంతంగా అవుతుంది, ఆయుష్ అనేది పెరుగుతుంది. గుండె ఆరోగ్యంగానే ఉంటే కదా మన ఆరోగ్యం అనేది, మనకు ఆరోగ్యం వస్తుంది, ఆయుష్ అనేది పెరుగుతుంది. అంతేకాకుండా కొన్ని రకాలైనటువంటి హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవ్వడం వల్ల శరీర కండరాలు, మెదడు చాలా ప్రశాంతతను కోరుకుంటుంది, ఎక్కువగా నిదానంగా ఉంటారు, అండ్ శరీర కండరాలు కూడా మంచి వ్యాయామం జరుగుతుంది, అవి కూడా పటిష్టంగా అవుతుంది. ముఖ్యంగా నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు, అదేవిధంగా మరే ఇతర సమస్యలతో కనుక బాధపడే వారికి ఇది చక్కటి వ్యాయామం లాగా చక్కగా ఉపయోగపడుతుంది కూడా. అండ్ ప్రోస్టేట్ సంబంధించినటువంటి క్యాన్సర్ ని నివారించడానికి కూడా ఈ రతి అనేది చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా చికాకులతోటి, టెన్షన్స్ తోటి ఎక్కువగా గజిబిజిగా, గందరగోళంగా, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియక, ఏం చేస్తున్నారో తెలియని అటువంటి పరిస్థితుల్లో కూడా రతి చేయడం వల్ల ఇది మెదడుకు రిలీజ్ అయ్యేటువంటి కొన్ని రకాలైన హార్మోన్స్ ను మెదడుని చాలా పనితీరును మెరుగుపరిచి ప్రశాంతతని, అదొక రకమైనటువంటి ఒక సంతోషకరమైనటువంటి ఒక పరిస్థితిని తీసుకురావడం అనేది జరుగుతుంది, ఒక హ్యాపీ మూమెంట్స్ ని తీసుకురావడం జరుగుతుంది. అంతేకాకుండా దీనివల్ల శరీరం ఓవరాల్ వ్యాయామం అవుతుంది కాబట్టి చాలా వరకు ఫ్యాట్ అనేది కూడా తగ్గిపోవడం జరుగుతుంది. ఒకసారి రతిలో కలిసినట్లయితే సుమారుగా 600 క్యాలరీలు ఖర్చు అవుతాయండి. సుమారుగా 600 క్యాలరీలు ఖర్చు అవుతాయి. అంటే మనం ఒక 3 నుంచి 4 కిలోమీటర్లు నడిస్తే ఎంత ఖర్చు అవుతుందో అన్ని క్యాలరీలు ఖర్చు అనేది జరుగుతుంటుంది. సో ఇది ఇప్పుడు ఎవరైనా నడవండి ఒక 5 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు అంటే ఎవరు ఇష్టం చూపించారు, బట్ రతి చేయండి అని అంటే చాలా మంది ఇష్టంగా చేస్తుంటారు. కాబట్టి ఇది చేసుకోవడం వల్ల క్యాలరీ అనేది అధికంగా ఖర్చు అవుతుంది, తద్వారా కొత్త శక్తి అనేది మనకు రిలీజ్ అవ్వడం వల్ల చాలా ఉత్సాహంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇది స్త్రీలలో, అదేవిధంగా పురుషుల్లో, ఇద్దరిలో కూడా సమానంగా ఉంటుంది. అంతేకాకుండా కొన్ని రకాలైనటువంటి మానసిక రుగ్మతలు అనేటివి ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే దూరం అయిపోయి ఒక మంచి హ్యాపీ మూమెంట్స్ని మీరు పొందగలుగుతూ ఉంటారు. ఇష్టంగా చేసుకోవడం వల్ల చాలా రకాలైనటువంటి లాభాలు ఉంటాయి. అంతేకాకుండా రతి తర్వాత, ముఖ్యంగా రతి అయిపోయిన తర్వాత, స్నానం అయిపోయిన తర్వాత మగవారిలో కొత్త ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఈ కొత్త ఎనర్జీ అనేది వారి మానసిక పరిస్థితిని మెరుగుపరచడానికి అండ్ శారీరకంగా దృఢత్వాన్ని పెంచడానికి, అదే విధంగా వారి యొక్క వయసును తగ్గించడానికి, గుండె పటుత్వాన్ని, కండరాలను బలపరచడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎక్కువ రతిలో పాల్గొనే మగవాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా వాళ్ళ ఫేస్ చూస్తే కూడా చాలా హ్యాపీ మూమెంట్, అంటే హ్యాపీగా ఉంది, ఒక సంతోషకరమైనటువంటి ఫేస్, ఒక స్మైల్ ఫేస్ అనేది మనకు గుర్తించవచ్చు. ఎవరైతే సరైనటువంటి వయసులో రతిలో పార్టిసిపేట్ చేయరో వారు అతి తక్కువ వయసులోనే ముసలితనంతో బాధపడుతుంటారు. మీరు చూస్తున్నారా, ఏంద్ర ఇంత చిన్న వయసులో ఇంత ముసలిలాగా తయారైన ఇంద్ర అని కూడా పిలుస్తుంటారు. సో కొంతమంది చూడండి, ఎక్కువ రతి పిచ్చి ఆలోచన ఎక్కువగా ఉన్న వాళ్ళు చూడండి చాలా యాక్టివ్గా ఉంటారు. వాళ్ళు 60 కానీ 70 సంవత్సరాలు కానివ్వండి, వీళ్ళు 60-70 సంవత్సరాల లాగా లేరు అన్న ఆలోచన కూడా మనకు వస్తుంటుంది. సో దానిలో ఉన్నటువంటి హార్మోన్స్ అనేటివి అలా ఉంటుంది. దీనిలో స్త్రీలకు కూడా ఇదే విధంగా త్వరగా ఈ పాలిమార్ దశ అనేది రాకుండా వీళ్ళలో అధికంగా ఈస్ట్రోజన్ హార్మోన్స్ అనేటివి డెవలప్ అవడం వల్ల వాళ్ళు కూడా చాలా యంగ్ గా, ఎనర్జెటిక్ గా అండ్ ఎక్కువగా హాట్ గా కనబడడానికి అవకాశం అనేది ఉంటుంది. సో అంతేకాని ఎక్కువ రోజులు గ్యాప్ తీసుకొని అడపదడప ఏదో ఫార్మాలిటీగా చేయడం, నార్మల్ గా కలవడం, ఇలాంటి వాటి వల్ల కొంతవరకు సమస్యలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. వీటి వల్ల వచ్చే నష్టాలను కూడా నేను నెక్స్ట్ వీడియోలో తీస్తానండి. సో ఇప్పుడు నేను చెప్పేదల్లా ఒకటి, రతి చేయడం వల్ల ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు మీకు తెలియకుండానే మీ శరీరంలో కలుగుతాయి. అలా అని దూరంగా ఉండకూడదు. ఒకవేళ ఇలా కలవడానికి మీ సామర్థ్యం సరిపోకపోయినా, లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అంటే అంగ సంబంధ సమస్యలు, లేదా ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్స్ అంటే
శీఘ్రస్ఖలనం లాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే కనుక దానికి సరిపడా ట్రీట్మెంట్ కానీ చిట్కాలు కానీ మెడిసిన్ కానీ వాడుకొని మీరు ఎటు చేసి ఖచ్చితంగా రతిలో పార్టిసిపేట్ చేసుకునే విధంగా చేయాలి. దీని వల్లనే మీ ఆరోగ్యము మీ ఆయుష్ అనేది మీ చేతిలోనే పెంచుకోవడం అనేది జరుగుతుంది. ఇది ఒక సృష్టి రహస్యం, ఈ విషయాన్ని గమనించండి. సో ఇలా చేయడం వల్ల చాలా వరకు కూడా ఎన్నో రకాలైనటువంటి చిన్న చిన్న వ్యాధులను తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఇమ్యూనిటీ లెవెల్స్, మీ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి విపరీతంగా పెరుగుతాయి, ఇందులో నో డౌట్. ఓకేనా, చాలా యాక్టివ్నెస్ గా ఉంటుంది కూడా. అండ్ ఇంకొక విషయం చెప్పాలి అని అంటే మీ మెదడు పనితీరు అనేది 100కు 200 రెట్లు పెరగడం అనేది కూడా జరుగుతుంది. ఓకేనా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ కలవసే ప్రయత్నాలు చేసినప్పుడు ఏదో యుద్ధం చేస్తున్నట్టుగానో ఏదో ఫార్మాలిటీ చేస్తున్నట్టుగానో పోటాపోటీగా చేసుకోకుండా ఇద్దరు కనుక ఒక మంచి అండర్స్టాండింగ్ లో నిదానంగా కనీసం ఒక 30 minutes కనుక మీరు చేసుకోగలిగినట్లయితే అది మీ శరీరానికి ఒక మంచి వ్యాయామం లాగా, మీకు ఇష్టమైనటువంటి ఒక మంచి వ్యాయామం లాగా శరీరానికి ఉపయోగపడుతుంది. చాలా క్యాలరీస్ మీకు తెలియకుండానే ఖర్చు అవుతాయి, కొత్త ఎనర్జీ జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఈ విషయాన్ని గమనించండి. అందరూ కూడా సాధ్యమైనంత తొందరగా, అంటే మీరు సరైనటువంటి వయసులోనే కనుక మ్యారేజ్ చేసుకోండి. అండ్ మీరు 26, 27, 28 ఈ ఏజ్ లో ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలి. ఈ ఏజ్ లోనే హార్మోన్స్ హెవీగా రిలీజ్ అవుతాయి. అలా రిలీజ్ అయిన హార్మోన్స్ ని కనుక మనం యూటిలైజ్ చేసుకున్నట్లయితే అవి హార్మోన్స్ డెవలప్మెంట్ తగ్గిపోయి 30 సంవత్సరాలు దాటిన తర్వాత అంగస్తంభన సమస్యలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఇలా నేను చెప్పినట్టుగా ఫాలో అవ్వండి, తప్పకుండా మంచి ఫలితాన్ని మీరు పొందుతారు. అండ్ ఒకవేళ మీకు ఇలాంటి వాటిలో ఏమైనా సమస్యలు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీని కొరకు కింద స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ లో ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని అండ్ మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మా యొక్క కోరిక ఒకే ఒకటి, మీరు రోజు రెగ్యులర్ గా రతిలో పాల్గొనాలి, ఇది మాత్రమే మా కోరిక. సో ఆ విధంగా మీకు కావాలి అని అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. తప్పకుండా మా వంతు సహాయ ప్రయత్నంగా మీకు మంచి మెడిసిన్స్ ని, సలహాలని, సూచనలు మేము అందిస్తాము. ఒకవేళ మమ్మల్ని నేరుగా సంప్రదించాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో మా అడ్రస్ కూడా ఉంటుంది, నేరుగా రావచ్చు, మమ్మల్ని సంప్రదించి మీ సమస్యల పరిష్కారాన్ని కూడా పొందవచ్చు. అండ్ కింద డిస్క్రిప్షన్ లో మన అడ్రస్ కూడా ఉంటుంది, మన గ్రూప్ లింక్ కూడా ఉంటుందండి. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.